మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళన మరింత ఉధృతమైంది. మన్సర్లో కర్ఫ్యూ విధించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసుల కాల్పుల్లో 5 రైతులు చనిపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పులు పెట్టారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతలను ఎవరిని మన్సర్లో అనుమతించడానికి అనుమతినివ్వలేదు. మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళనపై కేంద్రం సీరియస్ అయింది. సీనియర్ మంత్రులతో ఈ విషయంపై చర్చించారు ప్రధాని మోదీ. రైతులపై కాల్పుల ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పోలీస్ కాల్పులు జరపలేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంటే స్థానికులు మాత్రం పోలీసులే కాల్పులు జరిపారని అంటున్నారు. రుణమాఫీ గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కిన రైతులపై పోలీసులు కాల్పులు జరపడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కలెక్టర్, ఎస్పీపై దాడి చేశారు స్థానికులు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కలెక్టర్, ఎస్పీని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఈ సమయంలో రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. రైతులు కలెక్టర్, ఎస్పీని వెంబడించడంతో భారీ భద్రత మధ్య అక్కడి నుంచి తరలించారు. ఈ ఘర్షణలో కలెక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. కాల్పుల ఘటనతో పోలీసులు మన్సర్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్పై ఆంక్షలు కూడా విధించారు. మన్సర్ వ్యాప్తంగా షాపులు, దుకాణాలను బంద్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు రైతులు. కాల్పులు జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రావాలంటూ నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్లో రైతులపై పోలీస్ కాల్పులను తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. మోదీ ప్రభుత్వం ప్రచారానికి ఇస్తున్న ఆర్భాటం తప్ప రైతుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.